అమరావతిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ గురించి చంద్రబాబు ఎన్నో గొప్పలు చెప్పారు. మైకులు విరగ్గొట్టడం ఇక కుదరదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు ఎవరూ వెళ్ళలేరన్నారు. స్పీకర్ హ్యాపీగా ఉండొచ్చని చెప్పారు. కానీ ఆయన కలలను భగ్నం చేసేశారు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు. సమావేశాలు ఇంకొక రోజులో ముగుస్తాయనగా సంచలనం సృష్టించారు. 6 అడుగుల ఎత్తున స్పీకర్ పోడియంపై ఎగిరి దుమికారు. దీంతో స్పీకర్ షాక్ తిన్నారు. టీడీపీ సభ్యులైతే నోరెళ్లబెట్టేశారు. 10th ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వెంటనే చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ నినాదాలతో మొదలుపెట్టిన వైకాపా ఎమ్మెల్యేలు ఎంతగా ఆందోళన చేస్తున్నా స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో వారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేకపోయారు. సుమారు 6 అడుగుల ఎత్తులో ఉన్న స్పీకర్ పోడియంను ఎక్కేశారు. ఇన్ని రోజులు నిత్యం పోడియం కింద నిలబడి మాత్రమే నిరసనలు చెబుతున్న వైకాపా ఈరోజు మాత్రం పోడియంపైకి ఎక్కారు. తొలుత స్పీకర్ చైర్ను సమీపించి ఇరువైపులా నిలబడి నినాదాలు చేశారు. నారావారి బినామీ నారాయణ, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియంపైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ శాసనసభను మరోసారి వాయిదా వేశారు.